కేసులు పెడితే ఎలా ఉంటాయో, కేసులు పెడితే ఎలా ఉండాలో, అవతల వ్యక్తిని ఎలా టార్గెట్ చేయాలో, ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి ప్రతీకార చర్యలు అవునా కాదా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ప్రతీకార చర్య కాదా అనేది, ప్రతీకార రాజకీయమా కాదా అనేది. మొన్న పోసాని కృష్ణమురళి విషయంలో చూశారు. ఆయన మొత్తం పాపం రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పేశారు దాదాపుగా. అలాగే ఇప్పుడు జైల్లో ఉన్న వంశీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో చూశారు. ఆయనకి బెయిల్ వచ్చేస్తుంది అనుకుంటే ఇంకొక కేసు పీటీ వారెంట్ మీద మళ్ళీ అరెస్ట్, బెయిల్ వచ్చేస్తుంది అనుకుంటే ఇంకోటి. అలాగే త్వరలో వేయబోయే కేసుకు సంబంధించి కూడా ఆయన ముందస్తు బెయిల్ కోసం మళ్ళీ పిటిషన్లు వేసుకుంటున్నారు వాళ్ళ లాయర్లు. కానీ ఆయనకి బెయిల్ వస్తుంది, కానీ జైలు నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా బోరుగడ్డ అనిల్ పరిస్థితి కూడా అలాగే ఉందా అంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఒక రకంగా చుక్కలు చూశారు వాళ్ళు. ఇప్పుడు తాజాగా బోరుగడ్డ అనిల్ ఆ ప్లేస్కి వచ్చాడా, ఆయన కూడా చుక్కలు చూస్తున్నారా అంటే ఆల్రెడీ